హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది స్టూడెంట్ ది బ్రాండ్. నేను మీ శివ సార్. నమస్తే. మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదుగుతుంది. ఎదురు దెబ్బలను తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. ఎస్, సో గుర్తుపెట్టుకో. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో టూ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. రెండు రకాల రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ సర్ఫేస్, డిపెండ్స్ ఆన్ హౌ ద రిఫ్లెక్టెడ్ బీమ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాము. సో రెండు రకాలుగా రిఫ్లెక్షన్ జరిగిద్ది. ఒకటి రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాము, ఇంకోటి ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాము, లేదా డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ కూడా అంటాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటయ్యా అంటే చూద్దాం. వెన్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఏ సర్ఫేస్ ఏంటంటే వెన్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, దిస్ అ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ incident on a surface, if the reflected beam ఏంటి రిఫ్లెక్టెడ్ బీమ్, ఇది రిఫ్లెక్టెడ్ బీమ్, ఓకేనా? దీన్ని రిఫ్లెక్టెడ్ బీమ్ అంటాం. ఈ రిఫ్లెక్టెడ్ బీమ్ ఆల్సో ప్యారలల్ దెన్ దిస్ టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. మళ్ళీ ఒకసారి ఏనండి జాగ్రత్తగా. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ సర్ఫేస్ అంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ సర్ఫేస్ మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యే బీమ్ కూడా ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఆ రిఫ్లెక్షన్ ఏమంటామంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని అంటాము. అది ఎక్కడ జరిగిద్దయ్యా అంటే స్మూత్ సర్ఫేస్ మీద జరిగిద్ది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగిద్దంటే స్మూత్ సర్ఫేస్ మీద జరిగిద్ది. సో మళ్ళీ ఒకసారి రికాల్ చేద్దాము. ఇన్సిడెంట్ బీమ్ అంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ సర్ఫేస్. రిఫ్లెక్టెడ్ బీమ్, ఇఫ్ రిఫ్లెక్టెడ్ బీమ్ ఆల్సో ప్యారలల్, then this type of reflection is called regular reflection. Regular reflection takes place on smooth surface. ఎక్కడ జరుగుతుంది మనకి రెగ్యులర్ రిఫ్లెక్షను? స్మూత్ సర్ఫేస్ మీద జరిగిద్ది. సో ఈ టాపిక్ మనం డిస్కస్ చేసిన విషయం అంటే కాన్సెప్ట్ మీకు అర్థమైనట్టు అయితే, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇంకా వీడియోస్ నేను చేయటానికి ఒక ప్రోత్సాహం, ఒక సపోర్ట్ లాగా ఉంటుంది, ఒక ఎనర్జీ లాగా ఉంటుంది, ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా ఫుల్ ఎనర్జీతో మీకోసం ఇంకా వీడియోస్ నేను చేస్తాను. సో అంతవరకు సీ యూ సూన్. బాయ్, నమస్తే. దిస్ ఈజ్ యువర్ శివ సార్, మీ శివ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.